రఘురామపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత సునీల్ కుమార్ సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు రఘురామను టార్గెట్ చేస్తూ వీడియోలు పోస్ట్ పెడుతున్నారు. దీంతో అసహనానికి గురైన రఘురామ తను కూడా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ సమయంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కొన్ని ఘాటు పదాలు అనేస్తున్నారు. వైఎస్ జగన్ పైన నోరు జారిన రఘురామ మీడియా వ్యక్తులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి టీడీపీకి కొన్ని నియమాలున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులను మీడియా వ్యక్తులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయకూడదు అనేది టీడీపీ నియమం. మీడియాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పార్టీల్లో టీడీపీ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి టీడీపీలో ఉన్న రఘురామ మీడియాపైనే నోరు జారటం కొందరికి ఏమాత్రం రుచించటం లేదు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు రఘురామ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రఘురామ 9 ఏళ్ల కాలంలో 5 సార్లు పార్టీలు మారారని, వైసీపీ, బీజేపీ నుండి టీడీపీలో చేరారని గుర్తు చేస్తున్నారు. రఘురామకు ఉండి టికెట్ ఇచ్చిన చంద్రబాబు డిప్యూటీ స్పీకర్ను కూడా చేశారని గుర్తు చేస్తున్నారు. సునీల్ కుమార్ వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తాయని, అందుకే సునీల్ తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా జాగ్రత్తగా కేసు డీల్ చేస్తున్నారనే విషయం రఘురామ గుర్తించాలని కోరుతున్నారు. ఆవేశంతో పనిచేస్తే చంద్రబాబుకు, జగన్కు తేడా ఏముంటుందన్న నేతలు ఈ విషయంలో రఘురామ కూడా కాస్త దూకుడు తగ్గిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.